అత గీతా మాహాత్మ్యం గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబసి స్నానం సంసారమలనాశనం గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శాస్త్రవిస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాగ్నినిస్సృతా భారతామృత సర్వస్యం విష్ణోర్వక్త్రనిస్సృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే సర్వోపనిషదో గావో దోక్తా గోపాలనందనః పాతో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవ దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. హరి ఓం. ఇప్పుడు మంత్రపుష్పం అయిన తర్వాత ఆఖరికి గీతా ఆరతి మంత్రపుష్పం అవుతుంది. తర్వాత ఆఖరిలో గీతా ఆరతితో ఈ యొక్క జ్ఞానయజ్ఞం అనేది సమాప్తం. అందరూ లేచి కూర్చోండి అమ్మా. ఓం జయ భగవద్గీతే మాయి జయ భగవద్గీతే హరియ కమల విహారిణి హరియ కమల విహారిణి సుందర సుపునీతే. ఓం జయ భగవద్గీతే కర్మ సుమర్మ ప్రకాశిని కామాసక్తి హరా మయి కామాసక్తి హరా తత్వజ్ఞాన వికాసిని తత్వజ్ఞాన వికాసిని విద్యా బ్రహ్మ పరా. ఓం జయ భగవద్గీత నిశ్చల భక్తి విదాయిని మలహారి మయి నిర్మల మలహారి శరణ రహస్య ప్రదాయిని శరణ రహస్య ప్రదాయిని సభవిధ సుఖకారి. ఓం జయ భగవద్గీతే రాగ ద్వేష విదారిణి కారిణి మోద సదా మయి కారిణి మోద సదా భవ భయహారిణి తారిణి భవ భయహారిణి తారిణి పరమానంద ప్రదా. ఓం జయ భగవద్గీతే ఆసుర భావ వినాశిని నాశిని తవ వ్రజని భవనాశిని తమరజని దైవీ సద్గుణదాయిని దైవీ సద్గుణదాయిని హరిరసికా సజని. ఓం జయ భగవద్గీతే समता त्याग सिखावनी हरिमुख की बानी, मैं हरिमुख की बानी, सकल शास्त्र की स्वामिनी, सकल शास्त्र की स्वामिनी, श्रुतियों की रानी। ओम जय भगवद गीते।
दया सुधा बरसावन मातु कृपा की जय, मई मातु कृपा की जय। हरिपद प्रेम दान कर, हरिपद प्रेम दान कर, अपनो कर लीजे। ओम जय भगवद गीते, ओम जय भगवद गीते, अम्ब जय भगवद गीते। हरिय कमल विहारिणि, हरिय कमल विहारिणि, सुंदर सुपुनीते। ओम जय भगवद गीते, ओम जय भगवद गीते, ओम जय भगवद गीते। గోవిందా మరి సమస్త జగత్తంతేటి భోజనం పులవ. సమస్త జగత్తు భోజనం అయితే యమధర్ముడు సాక్షాత్ పిక్కిలయ్యాడంట. ఎవరికి? మహాకాలుడికి. అందుకే ఏమంటారు మనకి, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. యమభయం మీకు లేదు కాబట్టి అప్పుడు మీరందరూ కూడాను పండిపోయిన మామిడి పండు ఎలాగైతే రాలిపోతుంది ఎటువంటి కష్టం లేకుండా, బాగా పండిన దోస పండు ఎలాగైతే వేరు పడిపోతుందో, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఏ విధంగా అయితే బాగా పండిన దోసపండు ఎలాగైతే ఇలాగ తగిలిందో లేదు ఊడిపోద్దో, మీ శరీరం అనే ధ్యాస ఉండదు. మీరంతా ఇప్పుడుంటేనే జీవనముక్తులుగా ఉంటారు. శరీరం రాలిపోయిన తర్వాత విదేహముక్తులుగా పరమాత్మ స్వరూపంలో మీరు ఆనందరమణ, ఆత్మారామ ఆనందరమణగా ఉండాలి. భయం ఉండదు. భయం ఎక్కడ ఉంటే సీరియల్లోనూ, మ్యాగజైన్లోనూ, పేపర్లో ఉంటాయి. మీకు ఉండదు. అనవసరంగా మీ అజ్ఞానం వల్ల మీ భయాన్ని ఆ సీరియల్ నుండి భయం తీసుకుంటున్నారు, ఆ న్యూస్ పేపర్ నుండి భయం తీసుకుంటున్నారు, చెత్త పనికిరాని కథలు, నావెల్స్ నుండి మీ భయాలను తీసుకుంటున్నారు. చాలా మంది కుట్రలు కుతంత్రాలు ఇప్పుడు తెలిసేవి కాదు. సీరియల్ వల్ల చాలా మంది నేర్చుకున్నారు బాగా. ఎవరిని ఎలా మోసం చేయాలని కూడా సీరియల్లే బాగా చెప్తారు. ఏ అన్యం పుణ్యం ఎలాగైనా అమాయకత్వంగా ఉన్న స్త్రీలు ఇప్పుడు అంత బాగా మందర, ఒక శూర్పణఖ, పూతన, తాటకి ఇలా తయారయ్యారు. కారణం సీరియల్స్. కాబట్టి ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు కూడా మనం ఇది చేశాం. ఇంతకీ నేను చెప్పవలసింది ఏంటంటే, భగవద్గీత అనేది వేదములు ఏదైతే ఎవరైతే మనం చదవలేమో ఆ వేదం అంత సారాన్నంతా కూడాను మరొకసారి ఏదైతే ప్రాముఖ్యత తగ్గిపోయి ఏదైతే నిర్లక్ష్యానికి గురైందో వేదతత్వాన్ని మరొకసారి లోకోద్ధారణకై వచ్చినటువంటి ప్రభు ఈశ్వర అవతారం కృష్ణ. మీరు శ్రీకృష్ణ ఎప్పుడు గురువుగా తీసుకోవాలి. జగద్గురువు అంటారు. జగద్గురువు అంటే ఏంటి? చాలా సమస్య ఉంది బయట, ఈదికి ఒక జగద్గురువు అంటాడు. అది నిజమే. ప్రతి వాడు పీఠం పెట్టుకోదు కూర్చోలేక. అంటే పీఠలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జనం అమాయకంగా. జగద్గురు అనడానికి ఇష్టమైంది. ప్రతి ఒక్కడు సద్గురువు అంటాడు, జగద్గురువు అంటాడు, బ్రహ్మర్షి అంటాడు, ఏదేదో అంటాడు. మీకు ఎవరికి అర్థం కాదు. మీరేమో పుణ్యం కానీ లైన్ కట్టుకుని ఉన్నారు పాపం. ఎందుకు? ఆయన ఎవడో మనల్ని అందరినీ దాటిస్తాడు బోటు మీద. గురువు ఆయనే మొత్తం కీర్తి ప్రతిష్టల కోసం కింద పడి తిరుగుతున్నాడు. మీరు ఆయన్ని పట్టుకుని తిరుగుతున్నారు. కుక్కతో పట్టి గోదావరి ఈదినట్టు. ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్తారు? అంతర్వేదిలో కలుస్తారు సముద్రంలో. కాబట్టి గోదావరి పక్కన పెడితే అంతర్వేదిలో కలుస్తున్నాం మనం సముద్రంలో. కాబట్టి ఇది మీరు గమనిస్తే జగద్గురు అంటే ఏంటి అర్థం అంటే, జగతి పద్యమానాహ సర్వే మమ గురవః. ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువణువు పరమాత్మ స్వరూపమై ఉన్నది. కాబట్టి ప్రతి అణువు నుండి, ప్రతి ప్రాణి నుండి మనం జ్ఞానం తెలుసుకోవచ్చు. అదే దత్తాత్రేయ చెప్పారు. 24 గురువులు దత్తాత్రేయ కంటే అది జోక్ కాదు, కామెడీ కాదు, సినిమా కాదు. యావత్ సృష్టి అంతా కూడా 24 తత్వాలై ఉన్నది.
24 తత్వం నుండి కూడా నాకు బ్రహ్మబోధ జరుగుతున్నది. అది దత్తాత్రేయ చెప్పినట్టు 24 మంది గురువులు. అందువలన జగద్గురు అంటే జగత్తుకు నేను గురువు అని అర్థం కాదు, జగత్ అంతా నా గురువు అని అర్థం తీసుకోవాలి. అలాగ తీసుకుంటే ఇప్పుడు శ్రీకృష్ణ అంతటి వాడు ఆయన చెప్పిన జగత్తంతా ఎవరు ఒప్పుకోలేదు. ఎదురుగా ఉన్నాడు శిశుపాలుడు, నువ్వు కపటి అన్నాడు. దుర్యోధనుడు పెద్ద రాయబారికి వెళ్ళాడు, కృష్ణ నువ్వెవడు చెప్పడానికి నీకు కట్టు పడేస్తామన్నాడు. అంటే తను ఎదురుగున్న పక్కనోలే ఆయనకు ఒప్పుకోలేదు, ఆయన జగత్కి ఎలా గురువు అవుతాడు? మీకు డౌట్ రాదా? మీరు ఆలోచించరా? అంటే అర్థం ఏంటంటే యావత్ జగత్తంతా కూడాను సత్యం ఒక్కటే, ఇదంతా సినిమా. మనం ఎలాగైతే రోజు స్వప్నం కంటున్నామో లేచిన తర్వాత స్వప్నం ఏమవుతుంది? అసత్యం అయిపోతుంది. అంటే యావత్ జగత్తంతా వస్తుంది పోతుంది, సృష్టి స్థితి లయ. కాబట్టి దీనికి ఆధారభూతమైనటువంటి సత్యం ఒకటి ఉన్నది. ఆ సత్యం ఎప్పుడు మారదు. అందుకే భగవద్గీత జ్ఞానం ఎప్పుడు మారదు. సైన్స్ మారిపోతుంది. ఈరోజు నేను ఆవిష్కరించాను ఒకటి, శాస్త్రజ్ఞుడు. మరో 10 సంవత్సరాల తర్వాత మీరు వస్తారు, స్వామి చెప్పింది తప్పు, మీరు కొత్త చెప్తారు, మీకు ఒక నోబెల్ ప్రైజు, ఒక పిహెచ్డీలని వస్తాయి మళ్ళీ. అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రతిదీ మారిపోతుంది జగత్తు. కానీ భగవద్గీత ఎప్పుడు మారదు. ఎందుకు మారదు? ఓకే, భగవద్గీత మారాలంటే మనం ఒక పని చెయ్యాలి. 5 సంవత్సరాల క్రితం ఆహారం తినేవాళ్ళు, మనం తినకూడదు. అంతకుముందు ప్రాణులందరూ గాలి పీల్చుకునేవాళ్ళు, మనం పీల్చుకోవడం మానేయాలి. అవుట్డేటెడ్ అయిపోయింది గాలి, పీల్చుకోవడం మానేయండి. నీరు త్రాగకూడదు. అంటే ఇవన్నీ మనం ఎప్పుడైతే మానడానికి సిద్ధంగా లేమో, భగవద్గీత అనేది సృష్టి ఉన్నంత వరకు గీత ఉంటుంది. సృష్టి ఉన్నంత వరకు గీత ఉంటుంది, అంటే మన శ్వాస. కాబట్టి భగవద్గీత అనేది మీ శ్వాసలాంటి, దాన్ని విడిచిపెట్టను. కాబట్టి అందుకే ఈ భగవద్గీత కించిత్ అధీత, భగవద్గీత కించిత్ అధీత, కొంచెం చదివితే మీ జన్మ మారిపోయి నేను ఒక జీవన్ముక్తులుగా కృష్ణుని వలె లీలలు చేస్తాను. అప్పుడు డ్యాన్స్ చేసుకుంటూ ఈ జీవితం అనేది 3 పువ్వులు 6,000కి 60,000 కాయలు. మీరు 6 కాయలే రాయిపోతారు, ఎక్కడే సాటిస్ఫై అయిపోయారు. ఎక్కడే మన భక్తులందరూ ఇలాగే ఉంటారు. ఈశ్వర నాకు 1,00,000 రూపాయలు కావాలంటారు వీళ్ళు. ఆయన పాపం 1 కోటి రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 1,00,000 రూపాయలు కోరుకున్నాడు. 799 లక్షలు నీకు వద్దులే, ఈ పనిలో తీసుకున్నాడు వెనక్కి, నీకు యోగ్యత లేదు. కాబట్టి మనం ఏది కోరుకోకూడదు, మనం యోగ్యత సంపాదించాలి. యూ డోంట్ డిజైర్, ఫస్ట్ యూ డిజర్వ్, దెన్ యూ గెట్ ఇట్ ఆటోమేటిక్. యూ డోంట్ డిజైర్, యూ డిజర్వ్, యూ గెట్ ఇట్. బట్ వీఆర్ నాట్ డిజర్వ్ కదా, మనం డిజైర్ ఎప్పుడు తీరవు మన కోరిక. ఎందుకు తీరుతాయి? మీ డిజర్వ్ పీపుల్ కాదు కదా. బట్ స్వామీజీ మేము గృహస్థులు వద్దు, ఆ మాట తీసుకురాకండి నాకు, అది పాపం. పాపోహం పాప కర్మం అన్నారంటే ఎవరైనా పురోహితులు, మీరు కాదని చెప్పండి వాళ్ళకి. మీ పాపం ఏంటి? నేను ఆత్మస్వరూపం కదా. ఓకే, నా బుద్ధి కొంచెం భ్రష్టులో ఉంది, భ్రమలో ఉంది, అది ఓకే. బట్ ఆత్మ వెనక ఉన్నది కదా. కాబట్టి ఇక్కడ 0 వోల్ట్ బల్బుకి పెద్ద ఫ్లడ్ లైట్ బల్బులో తేడా తప్ప కరెంట్లో లేదు. అర్థమవుతుందండి? అయితే పెద్ద ఇప్పుడు ట్రైన్లు నడవాలంటే 25,000 వోల్ట్లుకి కావలసిన యోగ్యత ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఉండాలి. కాబట్టి బ్రహ్మతత్వం అందుకోవడానికి మీరు యోగ్యంగా సిద్ధంగా ఉండడమే, అదే మన తపస్సు. చివరికి తపస్సు కూడా జారిపోతుంది. ఏంటి? నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థో నా వేద నా యజ్ఞా అహం భోజనం నైవ భోజం న భోక్తా చిదానంద రూప శివోహం. అక్కడ పుణ్య పాపాలు మరి ఉండవు. దాని అర్థమే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం.
హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి, వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి, నిత నిత కరమాఖన చోరి గోపీ మనహారి, నిత నిత కరమాఖన చోరి గోపీ మనహారి. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. आवो रे गावो रे गोकुल के प्यारे, आवो रे गावो रे गोकुल के प्यारे, आवो रे काना रे गोकुल के प्यारे, आवो रे काना रे भाग्यनगर के प्यारे. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम. हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. बोलिए कृष्ण भगवान का वर रामचंद्र की, पवन सुत हनुमान की, उमापति महादेव की. बोलो वैष्णव संतन की, सनातन धर्म की, गो मात की, गीता मात की, गंगा माता की, गायत्री माता की, भारत माता की. लोका समस्ता सुखिनो भवन्तु.